అమ్మా మీ మొఖానికి ఏం రాస్తారా? అబద్ధం ఆడకూడదు, లవ్లీ లవ్లీ రాస్తారు మీరు. మాకు ఎక్కువ సొల్లు, అన్ని సొల్లు మాటలే. అస్సలు మగోళ్ళు కానీ ఆడోళ్ళు కానీ అది రాయకుండా బయటికి రాదు. ఈ మధ్యన మా ఇంటికి ఒక ఆవిడ వచ్చింది. మరి ఆవిడ ఎవరు చెప్పారో ఏంటో, తెలుపు ఇంటికి నలిపోయిపోవాలంట. అమ్మా తెలుపు ఇంటికలన్నీ ఇప్పుడు నేనేం చేయాలి? పాతం చేయాలి. ప్రభువా ఆ తెలుపులంటికలన్నీ నలిపోయిపోవాలి, నేను చేయాలంట. నీకెవరు చెప్పారమ్మా ఈ గొడవ అన్నాను. అవి బాబోయ్, మీ అస్తం పడితే చాలంట, మీ కాలు పడితే చాలంటండి. మీ ఏ ఇంట్లో పెట్టిన అడుగు ఆశీర్వాదం అంట, ఏ స్థలంలో అడుగు పెట్టిన ఆశీర్వాదం అంటండి, మీరు ఎవరి మీద చేసిన ఆశీర్వాదం అంటండి. అంద ఎవరు చెప్పారమ్మా? ఎవరు చెప్పారండి? ముందు నా కొరకు మీరు ఏం చేయాలి? ఇప్పుడు ఏం చేయాలి? నెత్తి మీద వేసి అప్పుడు నేను అన్నాను దేవుని చిత్తం లేనిది ఒక ఇంటికి తెలిపోయి నేను నల్ల నేను ఎవడో చేయలేడమ్మా, నా వల్ల కాదమ్మా అన్నాను. అయ్యగారు అందరికీ వేస్తారు, నా చేయరా అన్నాను. సర్లే పాతనే కాదు పొట్ట అన్నాను. ప్రభువా చాలా ఆసక్తితో వచ్చింది ఆంటీ గారు, కాబట్టి ఈ తెలుపు ఎంటికలన్నీ నలుపుగా చేశాను ఆయనని పాఠం చేశాను. మా ఇంట్లో నన్ను అర్థమట్టి రమ్మంది, నన్ను చూసుకుంటాను. సర్లే ఏం చేస్తావు, అట్టుకొచ్చి ఇచ్చాను. ఆవిడంటది మీరు సరిగా అంటే పాతను సరిగా అవుతును నిజమైన ఒకటి ఉంటుందా? సర్లే నేనేం చేశానంటే, అమ్మా ఓ పని చేయ